Peddi is back on his feet. గైస్ రామ్ చరణ్ సార్ వాళ్ళది పెద్ద మూవీ చూసుకొని వచ్చాము నేను లక్కీ. ఎలా ఉంది మూవీ అని రివ్యూస్ చూస్తామా? అటర్ ఫ్లాప్ మూవీ, రాడ్ స్టోరీ. అది ఏంది ఆ స్టోరీ? తలకాయ 3 గంటలు నువ్వు కూర్చో ఇల్లు తెలిసిద్ది. ఫస్ట్ వాడేవాడు ఆగలేదనేసి రివ్యూస్ ఇచ్చిండాడు. వాడిని గుద్దిందతోనే ఇంటికి పోకరారు. నాకు చెప్తాండు వాడు చెప్పు అందరికూను. అందరికీ ఏం చెప్పేదంటే ఊరూరికే రివ్యూస్ ఇయ్యొద్దండా, బాగుంది ఫిలిము, పెద్ద మూవీ చాలా బాగుంది, అందరూ పోయి థియేటర్లోనే చూసి సపోర్ట్ చేయండి అంతే నేను చెప్పేది. ఉండే చెప్తాను, ఏమంటావు? కరెక్ట్ చెప్తా ఉండవురా వాళ్ళకి. గైస్ చూడండి, ఊరూరికే చెప్తా ఉంటారు బాగలేదు అట్లా ఇట్లా అనేసి. పెద్ద మూవీ అదంతా నమ్మకండి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, చాలా బాగుంది. అందరూ పోయి థియేటర్లోనే చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. అట్లనే ఊరికే చూసేది కాదు, నన్ను ఫాలో చేసుకొని షేర్ చేయండి వీడియోని. ఓకే, నా పేరు లక్కీ. ఎవరైతే పెద్ద చూడకపోతే ఉంటుందిరా ఒక్కొక్కడికి. ఇది సినిమా కాదు, ఒక చరిత్ర. రామ్ చరణ్ చించేశారు. ఇలాంటి సినిమా మెగాస్టార్ కూడా నటించలేదు. బ్లాక్ బస్టర్, సూపర్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ చెప్పారు. రామ్ చరణ్ అయితే ఇందులో యాక్టింగ్ అనేది కాదన్న, జీవించాడు. రామ్ చరణ్ గారి యాక్షన్ చాలా బాగుంది. చాలా బాగుందండి సినిమా. ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి, ట్విస్టులు మీద ట్విస్టులు ఉన్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ. ఇంకా బుర్రపాడు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఒక మనిషికి గుర్తింపు అనేది ఎలా ఉండాలనేది బాగా చెప్పారు. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది సినిమా. పెద్ద కూడా తిరిగే లేదు. చాలా బాగుంది, ఇచ్చి పడేస్తారు సార్ మాత్రం. సినిమా అయితే హైలైట్ అన్న. జగపతి బాబు ఇంకా హైలైట్. నిజం చెప్తే తట్టుకోలేరు, ఎందుకు వచ్చింది. ఎలా ఉంది సినిమా? బాగుందండి. చరణ్ యాక్టింగ్ ఏదో సూపర్. బుచ్చిబాబు గారు డైరెక్షన్ అయితే ఇంకా సూపర్. ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్